ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. జగతః పురుషాణాం చ కర్తృబ్రహ్మేతి బుధ్యతాం బాలాకిః పరవిద్యార్థం రాజానముపసన్నవాన్. బాలాకి అనేటువంటి బ్రాహ్మణుడు అజాతశత్రువు అనేటువంటి రాజుగారికి బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తాను అని బయలుదేరి ప్రాణోపాసన మాత్రమే చెప్పగలిగాడు. బ్రహ్మాన్ని గురించి చెప్పలేకపోయాడు. బ్రహ్మాన్ని గురించి చెప్పలేకపోవటం వలన ఆయన ప్రాణాన్ని గురించే చెప్పడం పూర్తయిపోయిన తర్వాత మాట్లాడకుండా ఊరుకున్నాడు. అప్పుడు అయ్యా, మీరు చెప్దాం అనుకున్నటువంటిది అయిపోయిందా? మీరు బ్రహ్మాన్ని చెప్తానన్నారు, ఆ విషయం అసత్యం అయిపోయింది అని ఆ అజాతశత్రువు బాలాకిని బ్రహ్మ విద్యా విషయం తెలియనటువంటి వాడిగా, అతనికి ఆ విషయాలు తెలియవు అనేటువంటి విషయాన్ని బయటపెట్టాడు. ఇక్కడ జగత్తుకు, పురుషాణాంచ జీవులకు కర్తృబ్రహ్మ ఇది, కర్త బ్రహ్మ అని బుద్ధ్యతాం తెలియవలెను. బాలాకి పరవిద్యార్థం, బ్రహ్మ విద్య కొరకు రాజానం అజాతశత్రువు అనే ఆ రాజుని ఉపసదనము చేసిన వాడు ఆయను. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే తనకి బ్రహ్మాన్ని గురించి తెలియదు అన్నటువంటి స్పష్టంగా అతనికి అర్థమైందో, ఆ బాలాకి ఆ రాజుగారిని, అయ్యా నాకు బ్రహ్మ విద్య గురించి బోధించండి, నేను మీకు శిష్యుడిగా విషయాన్ని తెలుసుకుంటాను అని సిద్ధపడ్డాడు. ఏమండి, జగత్తునకు చిదాభాస రూపమైనటువంటి జీవులకి బ్రహ్మే కర్త అని తెలియాలి. బ్రాహ్మణుడైనటువంటి బాలాకి బ్రహ్మ విద్య కొరకు అజాతశత్రువును గురువుగా స్వీకరించి శిష్యత్వం చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే బ్రహ్మ విద్య ఆయనకి తెలియదు కాబట్టి ఈయన బ్రహ్మ విద్య చెప్తే ఈయన దగ్గర తెలుసుకుందామని సిద్ధపడ్డాడు. బాలాకి బ్రాహ్మణుడు అయినా బ్రహ్మ విద్య తెలియనటువంటి వాడు. బాలాకి బ్రాహ్మణుడు బ్రహ్మ విద్య తెలిసినటువంటి వాడై ఉండాలి. బ్రహ్మ విద్య తెలిస్తేనే బ్రాహ్మణుడు. ఆ విషయాన్ని మనకి బృహదారణ్యకంలోని అధస బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ పాండిత్యంచ నిర్విద్య అధ ముని మౌనమౌనంచ నిర్విద్య అధ బ్రాహ్మణ అని మంత్రంలో చెప్పారు. అంటే అవిద్యా విషయ తిరస్కారం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందడము అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్లే బ్రాహ్మణులు. అంతగా తప్పించి నతు వర్ణమాత్రత్వాత్ ఏదో పుట్టడం చేత బ్రాహ్మణుడు అన్నటువంటిది కుదరదు. బ్రాహ్మణుడు అవ్వాలంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడై ఉండాలి. ఇక్కడ బాలాకి నేను బ్రాహ్మణుణ్ణి, నీకు బ్రహ్మ విద్య చెప్తాను అని వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రాజుగారికి బ్రహ్మ విద్య చెప్పలేకపోయాడు. అందువలన ఏమయ్యాడు? బ్రాహ్మణుడు కాడు అనేటువంటి స్థితిలోకి వచ్చాడు. బ్రాహ్మణుడు అయినప్పటికీ బ్రహ్మ విద్య తెలియనటువంటి వాడు బాలాకి. క్షత్రియుడు అన్నప్పటికీ బ్రహ్మ విద్య తెలిసినటువంటి వాడు అజాతశత్రువు. కాబట్టి అజాతశత్రువుని గురువుగా ఈ బాలాకి అంగీకరించాడు. అయితే బ్రహ్మ విద్య తెలిసినటువంటి క్షత్రియుడిని గురువుగా స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. జగత్తుకు చిదాభాస స్వరూపాలైనటువంటి జీవులకు బ్రహ్మమును కర్తగా తెలియమన్నారు. కానీ బ్రహ్మము కర్త కాదు, భోక్త కాదు. దాన్ని గుర్తించడానికి పరవిద్య కోరుకున్నాడు. అంటే కర్త కాదు, భోక్త కాదు, బ్రహ్మ ఎలా తెలియబడుతుంది? రాజానాంగీ చకారై తత్ స్వజాతే రథమత్వతః
గురుత్వన్నాస్తి మే తుభ్యం బ్రహ్మ విజ్ఞాపయామ్యహం. ఇక్కడ రాజైనటువంటి అజాతశత్రువు అతనికి బ్రహ్మ విద్య బోధించాలా అక్కర్లేదా అంటే, రాజైనటువంటి అజాతశత్రువు ఏతత్ బాలాకి ఉపదేశించుట అనే పనికి నాంగీచకార అంగీకరించలేదు. నేను నిన్ను ఉపసదనం చేస్తాను అన్నాడు. అంటే గురువుగా స్వీకరిస్తాను, శిష్యరికం చేస్తాను అన్నాడు. అలాంటిది కుదరదయ్యా అన్నాడు. స్వజాతే తన యొక్క పుట్టుక అధమత్వత బ్రాహ్మణుల కన్నా దిగువది అగుట వలన నాకు గురువుగా వ్యవహరించు అర్హత నాస్తి లేదు. నాకు గురువుగా ఉండేటువంటి అర్హత లేదు. స్వజాతే తన యొక్క పుట్టుక క్షత్రియ జాతి అధమత్వత బ్రాహ్మణుల కన్నా దిగువది కాబట్టి నాకు గురువుగా వ్యవహరించుటకు అర్హత నాస్తి లేదు. అహం నేను బ్రహ్మమును తుభ్యం నీ కొరకు విజ్ఞాపయామి విన్నవించగలను. కావాలంటే బ్రహ్మం ఇది అని నీకు విన్నవిస్తాను, కానీ బ్రహ్మం ఇది అని నీకు నేను ఉపదేశించలేను, ఆదేశించలేను. ఎందుకోసం? ఉపదేశించాలన్నా ఆదేశించాలన్నా నేను గురువునై ఉండాలి. గురువుగా ఉండడానికి నాకు అర్హత లేదు. గురువుగా ఉండడానికి నాకు అర్హత లేదు కాబట్టి నేను ఆ విషయాన్ని ఉపదేశం చెయ్యను, విజ్ఞాపనం చేస్తాను, నీకు విన్నవించుకుంటాను, తెలియజేసుకుంటాను. రాజైనటువంటి అజాతశత్రువు బ్రాహ్మణుడైనటువంటి బాలాకి ఉపదేశం చేయుటకు అంగీకరించలేదు. బ్రాహ్మణులు ఉత్తమ పుట్టుక కలవారు కనుక వారికన్నా దిగువ పుట్టుక కలిగినటువంటి తాను బ్రాహ్మణునికి గురువుగా వ్యవహరించుటకు అర్హుడను కాను అని భావించను. ఏమండి, బ్రహ్మాన్ని చెప్పాలంటే గురువు ఉండాలి, కానీ నేను అందుకు తగను. నేను నీకన్నా దిగువ వర్ణమునందు పుట్టాను కాబట్టి నీకు నేను గురువుగా పనికిరాను. కానీ ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుని కొరకు విన్నవిస్తాను. నాకు వచ్చినటువంటి విషయాన్ని నేను నీకు విన్నవించుకుంటాను. భగవంతుడి దగ్గర మన ప్రార్థనల్ని విన్నవించుకున్నట్టుగా అజాతశత్రువు బాలాకి దగ్గర బ్రహ్మజ్ఞాన విషయాల్ని విన్నవించుకుంటాను అన్నాడు. ఇక్కడ విజ్ఞాపనం అంటే తెలిసిన దాన్నే గుర్తు చేయటం. అంటే యథార్థానికి బాలాకి తనకి తెలియదన్నప్పటికీ కూడా బాలాకి ఉత్తమమైనటువంటి వర్ణంలో పుట్టినటువంటి వాడు కాబట్టి అతడికి జ్ఞాపకం చేయటమే, అతనికి బోధించడం కాదు. బాలాకి బ్రహ్మం తెలియకపోయినా అతడు ఉత్తమ జన్మ కలవాడు కాబట్టి అతనికి గుర్తు చేస్తాను అని మాత్రమే చెప్పాడు. ఇత్యుక్త్వా పాణినా విప్రం ఆదాయ అంతఃపురంగతః శ్రోత్రాత్మైవ పరం బ్రహ్మ ప్రాణో జీవ ఇతి దృశః బాలాకేః నిశ్చయస్తస్య వ్యావృత్యై సుప్తమాగత. ఇక్కడ ఒక్కొక్క పాదం ముందు వెనక చదువుతూ ఉంటారు. పుస్తకంలో ఉన్నటువంటి వరుసలో కాకుండా ఒక్కొక్క చోట ముందుగా ఓ పాదం చెప్పడం గట్రా చేస్తాను. మీరు ఆ పాదాలు చూస్తూ ఉండండి. ఇత్యుక్త్వా పాణినా విప్రం ఆదాయ అంతఃపురంగతః శ్రోత్రాత్మైవ పరం బ్రహ్మ ప్రాణో జీవ ఇతి దృశః బాలాకి నిశ్చయస్తస్య వ్యావృత్యై సుప్తమాగత. నేను నీకు విజ్ఞాపనం చేస్తాను అని చెప్పి అజాతశత్రువు బాలాకితో అన్న తరువాత ఇతి అని ఉక్త్వా చెప్పి విప్రం ఆ బ్రాహ్మణుని పాణినా ఆదాయ చేత్తో చెయ్యపుచ్చుకొని అంతఃపురంగత అంతఃపురానికి వెళ్ళాను. ఎందుకండి? యథార్థానికి బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం తెలియదు, చెప్తాను వచ్చాడు, నేను బ్రహ్మాన్ని నీకు చెప్తాను అని రాజుగారి దగ్గరికి బయలుదేరి వచ్చాడు. ఇక్కడ రాజుగారు అవమానించారేమో, ఒకవేళ నీకు తెలియదురా అని ఆయన అవమానపూర్వకంగా ప్రవర్తిస్తారేమో అని భయంతో ఉన్నాడు. కాబట్టి అలాంటిది ఏం లేదండి, మీరు చాలా పెద్దవాళ్ళు,
మిమ్మల్ని గౌరవపురస్సరంగానే చూస్తాను అన్నట్టుగా చేత్తో చెయ్య పట్టుకొని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. శ్రోత్రాత్మ ఏవ, ప్రాణస్వరూపమైనటువంటి శ్రోత్రాత్మే, హిరణ్యగర్భస్వరూపమైనటువంటి ప్రాణాత్మే, పరం బ్రహ్మ, పరమైనటువంటి బ్రహ్మము అని. ప్రాణ, ప్రాణమే, జీవ ఇతి, జీవుడు అని. ఈదృశ, ఇటువంటి నిశ్చయ జ్ఞానము కలిగినటువంటి తస్యా బాలాకే, బాలాకి నిశ్చయ జ్ఞానమును వ్యావృత్యై, మరలించుట కొరకు, సుప్తమాగత, నిద్రించినటువంటి వారి వద్దకు తీసుకొని వచ్చాను. ఏమండి, మరి చేతితో చేయి పట్టుకున్నాడు, అంతఃపురానికి తీసుకు వెళ్ళాడు. ఎందుకు అలా చేశాడండి అని అంటే, బాలాకి ఒక నిశ్చయ జ్ఞానం ఉన్నది. ప్రాణమే బ్రహ్మము, ప్రాణాత్మే పరమాత్మ. ఏదైతే సూత్రాత్మ ఉన్నదో ఆ సూత్రాత్మ తప్పించి మరొకటి ఏదీ లేదు, అదే పరబ్రహ్మము అనేటువంటి నిశ్చయ జ్ఞానంతో ఉన్నాడు. ఆ నిశ్చయ జ్ఞానం పోవాలి. ముందు మనకి ఎక్కడైనా తప్పుడు ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఆ తప్పుడు ఆలోచనలు కాస్త మనం చెరుపు కావాలి. అప్పుడు కొత్త విషయాన్ని మనం నేర్చుకుందికి మనకి అర్హత వస్తుంది. అందుకోసం ఆ తప్పుడు ఆలోచనల్ని పోగొట్టుకొని అతడు మళ్ళీ బ్రహ్మాన్ని తెలుసుకుందికి వీలుగా అతన్ని పడుకున్నటువంటి ఒక మనిషి దగ్గరికి పట్టుకో వెళ్ళాడు. రాజు బ్రహ్మోపదేశానికి అంగీకరించినందున సంశయగ్రస్తుడైనటువంటి బ్రాహ్మణుని యందు నమ్మకం కలిగించడం కోసం, ఆ బాలాకి నమ్మకం లేదు, నమ్మకం కలిగించడం కోసం ఆ బాలాకి చెయ్యని తన చేత్తో పట్టుకొని, అంటే చాలా ఆదరంతో, ఎంతో ఆదరంతో, మిక్కిలి ఆదరంతో అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే బాలాకి ఒక నిశ్చయ జ్ఞానం ఉన్నది. అదేమిటంటే శ్రోత్రాత్మే పరబ్రహ్మం. పరబ్రహ్మం అంటే వేరేగా లేదు, శ్రోత్రాత్మే పరబ్రహ్మం అని అనుకుంటాడు. ప్రాణమే జీవుడు అనే నిశ్చయం బాలాకి ఉంది. ఆ పొరపాటుతో కూడినటువంటి జ్ఞానాన్ని పోగొట్టి బ్రహ్మాన్ని గుర్తించేటట్లు చేయటం కోసం నిద్రిస్తూ ఉన్నటువంటి వాడి వద్దకు రాజు బాలాకితో కలిసి వచ్చాడు. పడుకున్నటువంటి వాడి దగ్గరికి ఆ బాలాకిని తీసుకొని రాజుగారు వచ్చారు. శృతిలో ఏతేషాం పురుషాణాం కర్త యస్య వై తత్కర్మ సంఘై వేదితవ్యః అని చెప్పడం చేత ఈ జీవులకు జగత్తుకు కర్త అయినటువంటి బ్రహ్మ అని తెలియాలి. స్వప్తం పురుషం ఈయతు, నిద్రలో ఉన్నటువంటి వాడి దగ్గరికి తీసుకొని వచ్చారు. జాగ్రత్తనందు బ్రహ్మాన్ని గుర్తు చేయకుండా సుషుప్తిని ఎందుకు ఎంచుకున్నాడు? ఏమండి, తెలివిగా ఉన్నప్పుడే ఇదిగో ఇది బ్రహ్మము అని వాడికి చెప్పకుండా పడుకున్నటువంటి వాడి దగ్గరికి ఎందుకు వచ్చాడండి? జాగ్రత్తలో ప్రాణేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి బ్రహ్మాన్ని గుర్తించడం కష్టసాధ్యం. జాగ్రత్తలో మన ప్రాణము మన ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి బ్రహ్మమేదో ప్రాణమేదో ఇంద్రియాలేదో గుర్తించలేం. సుషుప్తి ప్రాణేంద్రియ ప్రవృత్తి కనిపించదు. నిద్రలో ప్రాణ ఇంద్రియాల యొక్క ప్రవృత్తి అనేటువంటిది ఉండదు. కాబట్టి బ్రహ్మాన్ని గుర్తించడం సులభం అనేటువంటి భావంతో నిద్రిస్తూ ఉన్నటువంటి వాడి దగ్గరికి తీసుకొని వచ్చాడు. అంటే నిద్రపోతూ ఉన్నటువంటి వాడిలో ప్రాణం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, కాబట్టి వాడి దగ్గర ఆత్మను తెలుసుకుందికి వీలవుతుందని చెప్పి పడుకున్న వాడి దగ్గరికి తీసుకొని వచ్చాడు. సుషుప్తే పురుషే ప్రాణో నలీన చక్షురాదివతు. సుషుప్తే నిద్రపోతూ ఉన్నప్పుడు, అంటే నిద్ర యందు పురుషే జీవుని యందు ప్రాణ ప్రాణము చక్షురాదివతు కన్ను మొదలైనటువంటి వాటి వలె నలీన లీనము కాలేదు. నిద్రలో జీవుల్లో ప్రాణం లీనం కాలేదు. ఎందుకోసం లీనం కాలేదు? ప్రాణం పనిచేస్తున్నది, ఇంద్రియాలైతే లీనమైపోయాయి, ఇంద్రియాలు పనిచేయడం లేదు. కళ్ళు మూసుకున్నాం, చెవులకి ఏమీ వినబట్టం లేదు, నోరేమీ మాట్లాడటం లేదు, కాళ్ళు చేతులు కదలడం లేదు, పడుకున్నాం. కానీ ప్రాణం మాత్రం అది జీవుల్లో లీనమైపోలేదు.
అది మాత్రం పనిచేస్తున్నది, ప్రాణం ఉన్నది. జీవుడు చిదాభాస, అతడు జాగ్రత్త దశ ఎంతో బాగా తెలియబడును, కానీ జాగ్రత్త దశ ఎందు బాగుగా తెలియబడును, సుషుప్తి ఎందు ఆ చిదాభాసుడు బాగుగా ప్రకాశించడు. జీవుడు ఎక్కడ ప్రకాశిస్తాడండి అంటే జాగ్రత్త దశలో ప్రకాశిస్తాడు. జాగ్రత్తలోనే జీవుడు బాగా ప్రకాశిస్తాడు, సుషుప్తిలో జీవుడు బాగా ప్రకాశించడు. ఎందువల్లనంటే ఇంద్రియాలు అతని యందు లీనమై సుషుప్తిని పొందుతాయి. ఇంద్రియాలన్నీ కూడా జీవుల్లో లీనమైపోయి నిద్రావస్థలో ఉంటాయి కాబట్టి ఇంద్రియాలు ప్రకాశించవు. కానీ ప్రాణం మాత్రం లీనం అవటం లేదు, ప్రాణం మాత్రం ఆ జీవుల్లో లీనం అవటం లేదు. జీవశ్చేత్ ప్రతిబుధ్యేత సమాహూత స్వనామభి, జీవశ్చేత్ ప్రతిబుధ్యేత సమాహూత స్వనామభి. ప్రాణ జీవశ్చేత్, ప్రాణమే జీవుడైతే, స్వనామభి తన పేర్లతో సమాహూత పిలువబడుట వలన ప్రతిబుధ్యేత తెలివి పొందినవాడు అగును. ప్రాణమే యథార్థానికి ఆత్మ అనుకోండి, అప్పుడు ఆయన్ని పిలిచామనుకోండి, ఆయన పేరుతో పిలిచామనుకోండి లేవాలి. కానీ ఇక్కడ వాడి పేర్లతో పిలిచిన వాళ్ళు లేవడం లేదు. ఎందుకు లేవడం లేదండి అని అంటే జీవుడు ఆత్మ కాదు కాబట్టి. ప్రాణ జీవశ్చేత్, ప్రాణమే జీవుడైతే స్వనామభి తన పేర్లతో సమాహూత పిలువబడుట వలన ప్రతిబుధ్యేత తెలివి పొందినవాడవుతాడు. ఇక్కడ జీవుడు చిదాభాసుడు, ప్రాణాన్ని ధరించేవాడు. జీవోనామ ప్రాణధారక, జీవుడు అంటే ప్రాణాన్ని ధరించేవాడు అని పంచదశలో చెప్తున్నారు. అందువలన ప్రాణము ధరించబడేదే కానీ యథార్థమైనటువంటి ఆత్మ కాదు. ప్రాణం ధరించబడుతుంది కానీ అది యథార్థమైనటువంటి ఆత్మ కాదు. ఇంద్రియాలు ప్రాణంలో లీనమయ్యాయి కానీ ప్రాణం జీవునిలో లీనం కాలేదు, ప్రాణం మాత్రం జీవునిలో లీనం కాలేదు. ఒకవేళ ప్రాణమే ఆత్మ అంటే తన పేరు పిలిచినప్పుడు లేవాలి, కానీ రాజు పిలిచిన నిద్రపోతూ ఉన్నటువంటి వాడు లేవలేదు అంటే ప్రాణం స్వయంగా భోక్త కాదు, ప్రాణం యథార్థమైనటువంటి భోక్త కాదు. యథార్థంగా అనుభవించేటువంటిదే ప్రాణమే అయితే పిలవగానే వాళ్ళు లేవాలి, వాళ్ళు లేవలేదు. ఎందుకు లేవలేదు? అక్కడ ప్రాణానికి పూర్తి అధికారము లేదు. భోక్త కానిది దృశ్యమవుతుంది కానీ ద్రష్ట కాదు. ఆత్మ ద్రష్ట, ప్రాణము దృశ్యము మాత్రమే. దృశ్యం ఎప్పుడూ కూడా ఇంకొకటి ఉంటేనే పనిచేస్తుంది, ద్రష్ట స్వతంత్రంగా పనిచేస్తాడు. ప్రాణము ద్రష్ట కాదు, సాక్ష్యం అవుతుంది కానీ సాక్షి కాదు. ప్రాణం సహజంగా భోక్త కాదు, ప్రాణంలో సహజంగా భోగించే గుణం లేదు, దానికి అనుభవించే శక్తి దానికి స్వయంగా లేదు. ఎందుకంటే తన పేరుతో పిలిచినా తెలియలేదు. ఇది మత్వా ఆహ్వయత్ ప్రాణం శాస్త్రీయైః తస్య నామభిః నోత్తస్థౌ సపుమాన్ కింతు శిష్యే ఏవాత్ర పూర్వవతో. ఇక్కడ శిష్యే అని పడ్డాది. కిందని మల్లయ్య శాస్త్రి గారు తాత్పర్యం రాసినప్పుడు ఆ శిష్యే అన్నటువంటి పదానికి అనుగుణంగానే అర్థం రాశారు. కాక శిష్యే అని ఉండాలి, ఎందుకంటే శయ్యనించుట అని అర్థం, నిద్రపోవుట అనేటువంటి అర్థంలో, కాబట్టి శిష్యే అన్న పదమే ఉండాలి. ఇది మత్వా ఆహ్వయత్ ప్రాణం శాస్త్రీయైః తస్య నామభిః న ఉత్తస్థౌ సపుమాన్ కింతు శిష్యే ఏవాత్ర పూర్వవత్. ఇది అని మత్వా తలంచి శాస్త్రీయైః శాస్త్రబద్ధములైన తస్య నామభిః ఆ ప్రాణము యొక్క పేర్లుతో ప్రాణమును ఆహ్వయత్ పిలిచను. ప్రాణానికి పేర్లున్నాయి, ఎందుకంటే బాలాకి ఆ ప్రాణాన్ని గురించి ఆదిత్యుడి దగ్గర నుంచి ఒక్కొక్క పేరు చెప్పాడు, చాలా పేర్లు చెప్పాడు. ఆ పేర్లన్నీ కూడా రాజు వినివి కావన్నాడు. అవన్నీ పెట్టి పిలిచిన
ఆ పడుకున్న వాళ్ళు లేవలేరు. అంటే సూత్రాత్మే కాని నిజమైనటువంటి జీవాత్మ అయితే, అదే యథార్థం అయితే, ఆ ప్రాణం యొక్క పేర్లతో పిలిస్తే వాళ్ళు లేవాలి, కానీ వాళ్ళు లేవలేరు. నా ఉత్తస్థం లేవలేదు. కింటూ కానీ అత్ర పూర్వవతు ఇంతకు ముందు వలే ఇప్పుడు కూడా శిష్యయావ పడుకొనే ఉన్నాడు. వాడిని ఆదిత్య లేవలేదు, సోమ లేవలేదు, ఏ జల లేవలేదు, ఏ అగ్ని లేవలేదు, ఏ ఆకాశ లేవలేదు, ఏ వాయువు లేవలేదు. ఏ పేరు పెట్టి పిలిచినా వాడు లేవటం లేదు. ఏమయ్యా లేవటం లేదు? వాడు ప్రాణాత్మ కాడు. వాడు ప్రాణాత్మ కాడు కాబట్టి వాడు లేవలేదు. ప్రాణము జీవుడైతే తన పేరుతో పిలిస్తే లేవాలి అని ప్రాణానికి శాస్త్రంలో చెప్పబడినటువంటి పేర్లతో ప్రాణాన్ని పిలిచాడు. కానీ ఆ పురుషుడు లేవలేదు. ఇంకా ఏమిటంటే పిలవక ముందు వల్లే నిద్రిస్తున్నాడు. పిలవక ముందు ఎలా పడుకున్నాడో పిలిచిన తర్వాత కూడా అలాగే పడుకున్నాడు కదలకుండా. ప్రాణానికి శాస్త్రీయ నామాలు బాలాకి చెప్పిన ఆదిత్య చంద్రాదులు. కానీ వాటిలో ఏ పేరుతో పిలిచినా చిదాభాస స్వరూపుడైనటువంటి జీవుడు లేవలేదు. ఆదిత్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, జలము, ఆకాశము, ఆదర్శము, నీడ, ఇలా ఎన్నో పేర్లు చెప్పాడు. ఏ పేరుతో పిలిచినా ఈ పడుకునేటువంటి వాళ్ళు లేవలేదు. ప్రాణానికి ఆ పేర్లన్నీ బాలాకి చెప్పాడు. ఏ పేరుతో పిలిచినా ఈ ప్రాణం లేవలేదు, ఈ జీవుడు లేవలేదు. పిలవక ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే పడుకొని ఉన్నాడు. అంటే ప్రాణం తనంతట తానుగా ప్రకాశించలేదు. నా అంతటి నేను బయటకు వస్తాను అని ప్రాణం రాలేదు. కాబట్టి ప్రాణం స్వయంగా భోక్త కాదు. ప్రాణం స్వయంగా భోక్త కాదు. దానికి ఏదైనా ఒక ఆధారం ఉంటేనే అది భోక్త. యస్యాసౌ తాడిత సుప్త సముత్తస్థో త్వరాన్వితః అసౌ సుప్తః యస్యాసౌ తాడితః సుప్తః సముత్తస్థో త్వరాన్వితః అసౌ సుప్తః. ఈ నిద్రపోతూ ఉన్నటువంటి వాడు యస్యా తాడితః బెత్తంతో ఇలా టపాల్ 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 అని కొట్టాడు. వాడిని కొడితే త్వరాన్వితః వేగంగా సముత్తస్థో లేచాడు. ఏమిటండి 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 అని లేచాడు. ఏమయ్యా ఇందాకలా పేర్లు పెట్టి పిలిచాం, వీళ్ళు లేవలేదు. ఇప్పుడు బెత్తంతో కొడితే ఎలా లేచాడు? ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు లేడు. ఏమిటి వ్యవహారం? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అంటే ప్రాణానికి శాస్త్రబద్ధమైనటువంటి పేర్లతో పిలిస్తే లేవనటువంటి వాడు, నిద్రలోనే ఉన్నటువంటి వాడు కర్రతో బెత్తంతో కొడితే చాలా వేగంగా లేచాడు. పిలిస్తే పలకలేదు, గట్టిగా కొడితే లేచాడు. అంటే ప్రాణదేహముల సముదాయము కన్నా వేరైనటువంటి భోక్త కావున ఆ భోక్తకు సంఘాతంతో ఉండే సంబంధాలు అనేక విధాలుగా భిన్నత్వం కలిగి ఉండవచ్చును. ఎందుకంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రాణం కాదు, ప్రాణం కాదు, శరీరం కాదు. ప్రాణదేహాల యొక్క సముదాయం కన్నా వేరైనటువంటిది భోక్త. కాబట్టి ఆ భోక్త సంఘాతంతో ఉండే సంబంధం భిన్న భిన్నంగా ఉంటుంది. శరీరంతో ఓ రకమైన సంబంధం ఉంటుంది, ఇంద్రియాలతో ఓ రకమైన సంబంధం ఉంటుంది, ప్రాణంతో ఓ రకమైన సంబంధం ఉంటుంది, అలాగా అహంకారంతో ఓ రకమైన సంబంధం ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ఈ సంఘాతంలో ఉండేటువంటి వాటికి భిన్న, అంటే ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రకమైన సంబంధం కలిగి ఉంటుంది. అందువలన కొడితే లేచాడు, పిలిస్తే లేవలేదు. అంటే ఇక్కడ ప్రాణదేహ సంఘాతం కన్నా వేరుగా భోక్త ఉన్నాడు. ప్రాణం కన్నా దేహము యొక్క సంఘాతము, ఒక కలయిక కన్నా వేరేగా భోక్త అయినటువంటి ఆత్మ ఉన్నాడు. తం యః అజాతశత్రు ఆమంత్రయాన్ చక్రే బృహన్ పాండురవాస సామరాజన్గితి సతూష్ణీమేవ శిష్యేతే. అజాతశత్రువు పిలిచాడు, ఓ స్వామరాజా లేని. వాడు లేవలేదు, వాడు పడుకొనే ఉన్నాడు. తవుహైనం యస్యా విచిక్షేప
తాత ఉయేవ సముత్తస్థో అని ఓ బెత్తంతో టపాల్ టపాల్ పని కొట్టాడు, టకాల్ మని లేచాడు అని శృతి. పిలిస్తే పలకనటువంటి వాడు బెత్తంతో కొడితే లేచాడు అంటే ప్రాణం కానటువంటి ప్రాణ దేహేంద్రియ సంఘాతం కాని భోక్త కాదు. ప్రాణం కాదు భోక్త, ప్రాణముతో కూడుకున్నటువంటి దేహేంద్రియ సంఘాతము కూడా భోక్త కాదు. వాటికన్నా వేరుగా భోక్తే బ్రహ్మ, వాటికన్నా వేరుగా ఉన్నటువంటి భోక్తే బ్రహ్మ. అయితే ఈ భోక్తృస్వరూప బ్రహ్మం ఈ బెత్తంతో కొట్టే వరకు ఎక్కడున్నాడు? ఏమయ్యా పిలిచినప్పుడు వాడు ఎక్కడున్నాడండి? ఏ భోక్త అయినటువంటి బ్రహ్మ లోపల ఉంటే పిలిచినప్పుడు లేవాలి కదా, పిలిచినప్పుడు లేవలేదు, కొట్టినప్పుడు లేచాడు. వీడు ఎక్కడున్నాడు? పిలిస్తే ఎందుకు లేవలేదు అంటే భోక్తృస్వరూప బ్రహ్మానికి కేవలం ప్రాణమునందు అభిమానం ఉండడం కుదరదు కాబట్టి ప్రాణానికి ఉన్నటువంటి పేర్లతో పిలిస్తే ఆయన లేవలేదు. ప్రాణంతోనే ఆయనకి అభిమానం ఉండదు కాబట్టి, ప్రాణం మీదే అభిమానం ఉండదు కాబట్టి ప్రాణం యొక్క పేర్లతో పిలిస్తే ఆయన లేవలేదు. అజాత శత్రువు చెప్తున్న ఆత్మ ప్రాణం కన్నా విలక్షణమైనటువంటి భోక్త, ప్రాణం కన్నా వేరైనటువంటి భోక్త, అది ప్రాణానికి ప్రభు. అటువంటి ఆత్మకు కేవలం ప్రాణదేవత యందు మాత్రం అభిమానం ఉండడం కుదరదు. అటువంటి ఆత్మ కేవలం ప్రాణదేవత యందే అభిమానాన్ని కలిగి ఉండదు. ఆ ఆత్మ చాలా మంది దానికి సేవకులు ఉన్నారు. ప్రాణం ఒక సేవకురాలు, అహంకారం ఒక సేవకురాలు, బుద్ధి ఒక సేవకురాలు, చిత్తం ఒక సేవకురాలు, ఇంద్రియాలు ఒక సేవకులు, దేహం ఒక సేవకుడు. దానికి బోల్డంత మంది సేవకులు ఉన్నారు. ఒకే ఒక్క ప్రాణం మీదనే దానికి అభిమానం ఉండదు. చెయ్యి కలవాడు చేతినే అభిమానం కలిగి ఉండడు. చెయ్యి అని పిలిస్తే పలకడు. ఏ చెయ్యి అంటే రాడు. ఏమండి ఏ కాలు అంటే రాడు. ఏ ముక్కు అంటే రాడు. అంటే వాడి ఇంద్రియాలను మనం పిలిస్తే వాడు పలకడు. కాబట్టి ప్రాణము యొక్క పేర్లతో పిలిస్తే దేహము, ఇంద్రియాలు, మనస్సు అనేటువంటి సంఘాతం అంతటికీ కూడా అభిమాని అయినటువంటి ఆత్మ పలకకపోవటం తప్పు కాదు. మనం ప్రాణం పేరుతో పిలిచాము, అదొక్క ప్రాణం కాదు. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ఒక ప్రాణం కాదు. అది దేహము, ఇంద్రియములు, మనస్సు అనేటువంటి కలయిక. దానికి ప్రాణంతో కలయిక ఇన్నింటితో కలిసి ఉంటుంది. కాబట్టి అది ఒక్క ప్రాణం పేరు పెట్టి పిలిస్తే లేవకపోవడంలో ఏ తప్పు లేదు. ఆత్మ చైతన్యానికి కేవల ప్రాణదేవత యందు ఆత్మత్వ అభిమానం లేదు. ఆత్మ చైతన్యం, ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి దేవత ప్రాణాన్నే దేవత అనుకోదు, ప్రాణానికే ప్రాధాన్యం ఇవ్వదు. వ్యక్తి నిద్రించినప్పుడు ఇంద్రియాలు ప్రాణంలో విలీనమై ఉంటాయి. ఆ విధంగా ఇంద్రియాలు వాటి పని అవి చెయ్యలేవు. కనుక పేరు పెట్టి పిలిచిన ఆత్మ లేవలేదు. మరి ప్రాణం నిద్రించలేదు కనుక ప్రాణం జ్ఞాత అయితే పలకాలి కదా. ప్రాణం నిద్రలేదు కదా, ఆ ప్రాణం పలకాలి కదండి. అది ఒకవేళ నిజంగా జ్ఞాత అంటే తెలుసుకునేటువంటిది అయితే అది లేవాలి కదా. ప్రాణమే యథార్థంగా ప్రభు అయితే ప్రాణం పనిచేస్తూ ఉంటే ఇంద్రియాలు కూడా పనిచేయాలి. ప్రాణమే కానీ నిజంగా యజమాని అయితే ఆ ప్రాణం పనిచేసేటప్పుడు ఇంద్రియాలు కూడా పనిచేయాలి. ప్రాణం పనిచేస్తున్నది, ఇంద్రియాలు పనిచేయడం లేదు అంటే ప్రాణం యజమాని కాదు, ప్రాణము యజమాని కాదు. అలా ఇంద్రియాలు లేదంటే ప్రాణం ప్రభువు కాదు. ప్రాణ దేహ సంఘాతం కన్నా వేరుగా జ్ఞాత అయినటువంటి ఆత్మ ఉంది. ప్రాణం కన్నా దేహ సంఘాతం కన్నా వేరేగా జ్ఞాత అయినటువంటి ఆత్మ ఉన్నది. యథా భస్మావృతో అగ్ని వాయునా జ్వాల్యతే తథా ప్రాణోనాత్మ బోధహీన ఘటబద్ధ వస్తు బుద్ధ్యతే
ఘటబద్ ఎస్తు బుధ్యతే. యథా ఏ విధముగా భస్మావృత వహ్ని బూడిద కప్పబడినటువంటి అగ్ని వాయునా గాలి చేత జ్వాల్యతే జ్వాలను పొందునో తథా ఆ విధముగా సముత్తస్థౌ లేచను. ఏమండి ఈ అబ్బాయి ఎలా లేచాడండి పడుకునేవాడు అంటే, సాధారణంగా పూర్వం కర్రల పొయ్యిలతో వండుకునేవాడు. కర్రల పొయ్యిలతో వండుకున్నప్పుడు అలా వంట చేస్తూ ఇంకో పనిలోకి వెళ్ళేవాడు. ఈ కర్ర మీద తెల్లగా బూడిదొచ్చేసాడు, మంట కనిపించేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళండి, వచ్చి విసిరికర్ర పట్టుకో విసిరేవాళ్ళు. గాలి తగలగానే ఆ బూడిదంతా పక్కకి పోయేది, మళ్ళీ మంట వచ్చేది. ఏమండి ఆ బూడిద పక్కకి పోయి మంట వచ్చేది. అలాగే యథా ఏ విధముగా భస్మావృత వహ్ని బూడిద చేత కప్పబడినటువంటి అగ్ని వాయునా గాలి చేత జ్వాల్యతే జ్వాలలు కలిగినటువంటిది అవుతుందో, అంటే మంటలు కలిగినటువంటిది అవుతుందో తథా విధంగా సముత్తస్థౌ లేచను. నిద్రిస్తున్న వ్యక్తి ఉలిక్కి పడి లేచినట్లు లేచాడు. ఎలా అంటే బూడిద అగ్ని మీద కర్ర మీద కాలినటువంటి నుసి, దాన్ని బూడిద అంటారు. ఆ బూడిద అగ్ని మీద కప్పేస్తే మంట రాదు, గాలి వీచితే ఆ బూడిద చెల్లాచెదరి మంట జ్వాలలు బయటికి వస్తుంది. అదే విధంగా ఇక్కడ నిద్ర లేవటంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే పడుకునేటువంటి వాడు మామూలుగా లేవలేదు, టపాల్మని లేచాడు. ఎందుకు అలా లేచాడయ్యా అనంటే, లోపల మంట ఉన్నది, మీదన బూడిదున్నది. బూడిద పోగానే మంట జ్వాలల మీదకి వచ్చినట్టుగా ఆ పిల్లడు కూడా లేచాడు. బాగుంది. ప్రాణం భోక్త అయినా, దేహేంద్రియ సంఘాతంతో కూడినటువంటి ప్రాణం భోక్త అయినా పిలిచినా పలకాలి, కొట్టినా లేవాలి. ఒకవేళ ప్రాణమే కాని స్వయంగా భోక్త అయినా, లేదు ప్రాణంతో కూడుకున్నటువంటి దేహేంద్రియ సంఘాతము, దేహము ఇంద్రియముల యొక్క సంఘాతము భోక్త అయినా వాడిని పిలవగానే లేవాలి, లేదా కొట్టగానే లేవాలి. కానీ పిలిస్తే పలకలేదు, కొడితే లేచాడు అంటే ఆ విధమైనటువంటి చేష్టలకి కారణం సంఘాత లక్షణమైనటువంటి ఆత్మే. సంఘాత లక్షణమైనటువంటి ఆత్మ కొడితే కానీ లేవలేదు. అంటే ప్రాణం జ్ఞాత కాదు, ప్రాణం స్వయంగా జ్ఞాత కాదు, ఆత్మయే జ్ఞాత, ఆత్మే అన్నింటినీ తెలిసినటువంటిది. బాధహీన జ్ఞానము లేనటువంటి, జ్ఞాతృత్వ లక్షణం లేనటువంటి వాడు, విజ్ఞానము చేష్టలు మొదలైనవి కలిగించగలిగే జ్ఞాతృత్వ లక్షణం లేనటువంటి వాడు ప్రాణ, ప్రాణము ఆత్మ నా, ఆత్మ కాదు. ఘటవద్ ఎస్తు బుధ్యతే, ఘటవత్ ఏది కుండవలే జడముగా బుధ్యతే తెలియబడుచున్నదో ఆ ప్రాణము ఆత్మ కాదు. ప్రాణం జడం, జడమైనటువంటి ప్రాణం ఆత్మ కాదు. కొండ ఆత్మ కాదు, అలాగే ప్రాణం కూడా ఆత్మ కాదు. ఎందుకంటే ఆ ప్రాణం అనేటువంటి దానికి చైతన్యాన్ని కలిగించగలిగే శక్తి లేదు. విజ్ఞానాన్ని చేష్టలు మొదలైనటువంటి కలిగించగలిగే శక్తి ప్రాణానికి లేదు. ప్రాణానికి విజ్ఞానాన్ని కలిగించగలిగే శక్తి లేదు. కాబట్టి ప్రాణము ఆత్మ కాదు, కొండవలే జడము. ఆత్మకు ద్రష్ట, సాక్షి, జ్ఞాత అనేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆత్మని ద్రష్ట అని చెప్పొచ్చు, సాక్షి అని చెప్పొచ్చు, జ్ఞాత అని చెప్పొచ్చు. అది దేహానికి, ఇంద్రియాలకు, ప్రాణానికి ప్రభు. ఆ ఆత్మ అనేటువంటిది శరీరానికి ప్రభువే, ఇంద్రియాలకి ప్రభువే, ప్రాణానికి ప్రభువే. ప్రాణము సేవకుడు. ప్రాణం అనేటువంటి వాడు ఒక సేవకుడు. ఆ ఆత్మకి చాలా మంది సేవకులు ఉంటే దాంట్లో ప్రాణం ఒక సేవకుడు. సేవకునికి స్వయంగా నిర్ణయించే అధికారం లేదు. సేవకుడు వాడంతట వాడుగా నిర్ణయాలు తీసుకోవడానికి కుదరదు. అదేవిధంగా ప్రాణము తనంతట తానుగా ప్రకాశించదు. ప్రాణం తనంతట తానుగా ప్రకాశించదు. ఇంద్రియ సహితో భోక్త
జీసో జీవోసౌ చేతనత్వతః ఇంద్రియై సహితో భోక్త జీవోసౌ చేతనత్వతః. అసౌ ఈ జీవ, జీవుడు. అసౌ అంటే ఈ జీవ, జీవుడు చేతనత్వత చైతన్యముతో కూడినటువంటి వాడు అవటం వలన ఇంద్రియై సహిత ఇంద్రియాలతో కూడినటువంటి భోక్త, భోక్త అని చెప్పబడతాడు. ఈ జీవుడు భోక్త అంటున్నారు. ఎలా భోక్త అండి? ఇంద్రియాలతో కలిపి వీడు భోక్త అండి. ఇంద్రియాలతో కలిసి ఉన్నప్పుడు వీడు భోక్తలా కనిపిస్తాడు. వీడే అనుభవిస్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తాడు. ఈ జీవుడు చైతన్యము కలవాడై ఇంద్రియాలతో కలిసి భోక్తగా చెప్పబడుతున్నాడు. యథార్థంగా జీవుడు ప్రాణాన్ని ధరిస్తాడు. ఇంద్రియ సంఘాతంతో కూడినవాడు చిదాభాసుడు. జీవుడు ప్రాణాన్ని ధరిస్తాడు. ఇంద్రియాల యొక్క సముదాయంతో కూడుకున్నటువంటి వాడు చిదాభాసుడు. చిత్తు కాదు, చిదాభాసుడు. అయినా భోక్తగా చెప్పబడతాడు. అయినప్పటికీ వీడిని భోక్త అంటారు. ఎందుకంటే చిత్తు యొక్క ఆభాస ఉండడం చేత. చిత్తు లేదు కానీ చిత్తు యొక్క ఆభాస ఉన్నది కాబట్టి వీడిని కూడా ఆత్మ అంటారు, వీడిని కూడా భోక్త అంటారు. ఆత్మ భోక్త కదా, జీవుడు ఎలా భోక్త అవుతాడు? రెండు భోక్తలు ఉండవు కదండి. ఆత్మైనా భోక్త అవ్వాలి, జీవుడైనా భోక్త అవ్వాలి. ఆత్మైనా యజమాని అవ్వాలి, జీవుడైనా యజమాని అవ్వాలి. దీంట్లో ఎవరు యజమాని? మీరు రెండు యజమాని అంటే అలా కుదురుతుందండి. జీవుడు భోక్త అంటారు, జీవాత్మ అంటారు, పరమాత్మ అంటారు. అంటే ఇద్దరు ఆత్మనా, రెండు ఆత్మలు ఉన్నాయా? యథార్థంగా సాక్షి, ద్రష్ట, జ్ఞాత, చైతన్య స్వరూపుడు ఆత్మ కనుక అతడే భోక్త అని చెప్పాలి. కానీ కర్తృత్వ భోక్తృత్వాలు సాక్షికి లేవు. సాక్షి అయినటువంటి వాడు కర్త కాడు, భోక్త కాడు. కాబట్టి ఆత్మకి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. కానీ కర్తృత్వ భోక్తృత్వాలు వేటికి ఉన్నాయి? ఇక్కడ భోక్తృత్వం అంటే మలినమైనటువంటి జీవాత్మ యందు చెప్పబడ్డారు. ఇక్కడ భోక్తృత్వం అంటే భోక్త అంటే ఎవరండి అంటే మలినమైనటువంటి జీవాత్మ. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ముండకం 1:1లో 3:1:1లో చెప్పబడినటువంటి మంత్రం ద్వారా మనం తెలుసుకోవాలి. ఆ మంత్రార్థాన్ని ఓ శ్లోకం కింద ఇక్కడ విద్యారణ్యుల వారు చెప్పారు. ఆ శ్లోకాన్ని, ఆ మంత్రార్థాన్ని కూడా మనం చూద్దాం. ద్వా సుపర్ణా ఇతి మంత్రేణ చేతనో ద్వా ఉదీరితో. ద్వా సుపర్ణా ఇతి మంత్రేణ, ద్వా సుపర్ణ అనేటువంటి మంత్రము చేతనో. చేతనో అంటే చైతన్యము కలిగినటువంటివి. ద్వౌ ఉదీరితో, రెండు చెప్పబడ్డాయి, రెండు చేతనములు చెప్పబడ్డాయి. ఎలా కుదురుతుందండి? ఒక్కటే కదా ఉండాలి, రెండు ఎక్కడ ఉంటాయండి? ఆత్మ అనేటువంటిది ఒక్కటే, లోపల రెండు ఎక్కడ ఉంటాయి? భోక్త ఒక్కడే ఉంటాడు కదా, రెండు ఎక్కడి నుంచి వస్తాయి? ద్వా సుపర్ణ అనే మంత్రం ద్వారా ఇద్దరు చేతనులు చెప్పబడ్డారు. ఆ విషయం వివరణ చూద్దాం. ద్వా సుపర్ణో సయుజా సఖాయ సమాన వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్యో అభిచాకసీతి అని ముండకం 3:1లో చెప్తున్నాడు. రెండు పక్షులు అన్ని విధాలుగా కూడా సమానంగా ఉంటాయి, ఒకే వృక్షం మీద ఉన్నాయి. అందులో ఒకటి కర్మల నుండి పుట్టినటువంటి సుఖ దుఃఖాల అనేటువంటి ఫలితాలని అనుభవిస్తున్నారు. ఆ పక్షి ఏమిటండి? లింగము ఉపాధిగా కలిగినటువంటిది, క్షేత్రజ్ఞుడు. అందువల్ల కర్మలు అనుభవిస్తున్నది ఆ పక్షి. దీనికి కారణం అవివేకం. అది అలా అనుభవించడానికి కారణం దాని అజ్ఞానం. రెండోది ఏమిటండి? ఒక పక్షి అలా అన్నాం కదండి, ఒక పక్షి కర్మలను అనుభవిస్తున్నది, లింగదేహం కలిగినటువంటిది. అదేమో క్షేత్రజ్ఞుడైనటువంటిది, కర్మల యొక్క ఫలాల్ని, సుఖ దుఃఖాలను అది అనుభవిస్తున్నాడు. రెండో పక్షి ఏమిటండి? అనస్నన్య ఇతర నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ
సర్వజ్ఞః సర్వోపాధిః ఈశ్వరః న అశ్నాతి ప్రారయితా హి అసౌ ఉభయోః భోజ్యభోక్త్రోః నిత్య సాక్షిత్వ సత్తామాత్రేణ సతు అనశ్నన్ అన్యః అభిచాకసీతి పశ్యత్యేవ కేవలం దర్శనమాత్రం హి తస్య ప్రారయితృత్వం రాజవతు అని శంకరాచార్యుల వారు అక్కడ రెండో పక్షి కోసం భాష్యం రాశారు. తినకున్నా రెండో వాడు ఈశ్వరుడు, తినకుండా ఉన్నటువంటి రెండో వాడు ఎవరయ్యా? ఈశ్వరుడు. ఆ తింటూ ఉన్న మొదటి వాడు ఎవడయ్యా అంటే జీవుడు. కర్మల్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు జీవుడు, ఆ పక్కనే ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. వాడు నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు, సర్వజ్ఞుడు, సత్వం ఉపాధిగా కలిగినటువంటి వాడు. వాడికి సత్వమే ఉపాధి, శరీరం. ఆ ఈశ్వరుడు తినడు, నిత్య సాక్షిగా ఉండి భోగ్యాన్ని భోక్తను ప్రేరేపిస్తాడు. వాడు తినడు, వాడు అక్కడ కూర్చుంటాడు. ఈ తినవలసినటువంటి దాన్ని, ఆ తినేటటువంటి దాన్ని, తినవలసినటువంటి వస్తువుని రెండింటినీ ప్రేరేపిస్తూ ఉంటాడు. అతడు తినకుండా చూస్తూ ఉంటాడు. ఆ చూడటమే రాజు వలె ప్రేరకత్వం. అంటే వాడు ప్రేరేపిస్తున్నాడంటే, ఏమయ్యా నువ్వు కర్మలను అనుభవించు, నువ్వు కర్మలను అనుభవించని జీవుడికి చెప్తున్నాడా? లేదండి, ఆ జీవుడి వైపు చూస్తున్నాడు, ఆ జీవుడు తింటున్నాడు. అదేమిటండి, రాజుగారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, రాజుగారిని మనం ఏదో ప్రార్థించామనుకోండి, రాజుగారు మంత్రి గారి వైపు చూస్తారు, మంత్రి గారు సేవకుడి వైపు చూస్తారు. సేవకుడు వెంటనే వెళ్ళి వస్తువు తెస్తాడు, మంత్రి గారు పట్టుకోవాలి రాజుగారికి అందిస్తారు, రాజుగారు మనకి ఇస్తారు. రాజుగారు అక్కడ చెప్పారా? చెప్పలేదు. మాట్లాడారా? మాట్లాడలేదు. ఇది తేనన్నారా? అనలేదు. ఎంత తే అన్నారా? చెప్పలేదు. ఏమీ లేదు. కానీ రాజుగారే ప్రేరకుడు. ఎందుకోసం? రాజుగారు చూశారు, సేవకుడు పనిచేశాడు. రాజుగారు చూస్తే చాలు, సేవకుడు పనిచేశాడు. అలాగే ప్రభు అయినటువంటి ఆత్మ, జీవాత్మ, సేవకుడైనటువంటి జీవాత్మ వైపు చూస్తుంది. చూసరికలా జీవాత్మ ఈ కర్మబంధాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ జీవాత్మ అనుభవిస్తున్నాడండి. ఎందువల్ల అనుభవిస్తున్నాడండి? ఆ ప్రభు యజమానైనటువంటి పరమాత్మ దీని వైపు చూశాడు. ఒరే, నువ్వు చేసిన కర్మలు నువ్వు అనుభవించురా అని వీడు అనుభవిస్తున్నాడు. ఏమండి, రాజు చూసినంత మాత్రాన సేవకుడు భావాన్ని గ్రహించి పనిచేసినట్టు, ఆత్మచేత ప్రేరేపింపబడి జీవుడు పనిచేస్తాడు. కనుక ప్రాణము సేవకుడు, ఆత్మ రాజు. రాజు వలన సేవకుడు చేతనుడైనట్టుగా. యథార్థంగా రాజుగారు లేచారా? లేవలేదు. రాజుగారు సింహాసనంలోనే కూర్చొని ఉన్నారు. రాజుగారు కదిలేరా? కదలలేదు. రాజుగారు మాట్లాడారా? మాట్లాడలేదు. రాజుగారు తెచ్చారా? తేలేదు. కానీ అన్ని పనులు సేవకుడే చేశాడు. ప్రేరకుడు ఎవళ్ళు? రాజుగారి చూపు మాత్రమే. అలాగే పనులన్నీ ప్రాణం చేస్తుంది. ఆ చూస్తాడు మాత్రం పరమాత్మ. ఆ జీవుడు దాన్ని చూస్తాడంతే. ఆ పరమాత్మ వాడు చూస్తాడు ఈ జీవాత్మని. రాజు వలన సేవకుడికి చేతనత్వం వచ్చినట్టుగా పరమాత్మ వలన ప్రాణానికి చేతనత్వం వస్తుంది. ఆత్మ వలన ప్రాణం దాన్ని ధరించేటువంటి జీవుడు పనిచేస్తారు. అందువలన జీవాత్మ చేత జీవాత్మ చేతనము అని భావింపబడ్డానికి కారణం పరమాత్మ యొక్క ప్రేరణే. యథార్థంగా జీవాత్మ స్వయంగా చేతనం కాదు. రెండు పక్షులు లేవు, ఉన్నది ఒక పక్షే. రెండో పక్షిని ప్రేరేపణ చేస్తున్నారు. ఆ పక్షి ఒరిజినల్ గా కదలలేదు, ఒరిజినల్ గా పనిచేయలేదు, ఒరిజినల్ గా తినలేదు. దాన్ని ప్రేరేపణ చేస్తూ ఉన్నటువంటిది పరమాత్మ అనే పక్షి. అయితే ఆ పరమాత్మ అనేటువంటి వాడు స్వయంగా ఏమీ చెయ్యడు. ఆయన దృష్టి మాత్రం చేతనే పని జరుగుతుంది. ఆయన రాజు వంటి వాడు. శుద్ధాత్మ చేత చూడబడి ప్రేరేపింపబడి ప్రాణము అనేటువంటిది పనిచేస్తుంది. అందుకోసం యథార్థంగా ఇక్కడ ఏమండి,
ఈ ద్వాసుపర్ణం అనేటువంటి దాంట్లో ఈ రెండింటిలో ఒకటి పని చేస్తుంది, ఒకటి చూస్తుంది. చూసినటువంటిదే యథార్థమైనటువంటి ప్రభువు, అదే పరమాత్మ. జీవాత్మ స్వయంగా చేతనము కాదు. అది తన కర్మలను అనుభవించడానికి కారణం పరమాత్మ యొక్క నిర్దేశము వలన మాత్రమే. తయోరన్యతరో భోక్త అనస్ననన్య ప్రకాశతే చిచ్ఛాయావాన్ అహంకార వ్యాప్తో జాగరణే పుమాన్. తయోరన్యతర, ఆ రెండు పక్షుల్లో ఒకటి భోక్త, భోక్త అని పిలువబడుతున్నాడు, అనుభవిస్తున్నాడు, కర్మఫలాలను అనుభవిస్తున్నాడు. అన్యః రెండవది అనస్మిన్ అనుభవించకుండా ప్రకాశతే ప్రకాశిస్తున్నాడు. ఒకటేమో అనుభవిస్తున్నది, రెండోది అనుభవించకుండా ప్రకాశిస్తున్నాడు. ఇందాకలా చెప్పాను, జీవుడు కర్మఫలాలను అనుభవిస్తాడు కనుక భోక్త. మరిదవైనటువంటి చేతస్సు కలిగినటువంటి జీవుడు రెండోవాడు. జీవుడు మొదటివాడు, రెండోవాడు అనుభవించడు, వాడు పరమాత్మ. శుద్ధుడు కనుక ఆత్మ అనుభవించడు. అది ఈ విషయం వివరణ చెప్పుకున్నాం. ఏన చిచ్ఛాయావాన్ అహంకార, అహంకారము చిత్తు యొక్క ఛాయ కలిగినటువంటిది, చిత్తు కాదు, చిత్తు యొక్క నీడ కలిగినటువంటిది. జాగరణే, జాగ్రత్తనందు పుమాన్ జీవుని యందు వ్యాప్త వ్యాపించి ఉండును. జాగ్రత్త అవస్థలో పురుషుల్లో అహంకారం ఉంటుంది. నేను చేశాను. జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది, సుషుప్తి అవస్థలో ఉండదు. అందు గురించి అహంకారం చిత్తు యొక్క నీడ కలిగినటువంటిది, జీవుణ్ణి జాగ్రత్త అవస్థలో వ్యాపించి ఉంటుంది. కనుక జీవుడు అవివేకం చేత అతడే ఆత్మ అని భావించబడతాడు. జీవుడే ఆత్మ అని మనందరం కూడా అనుకోవడం జరుగుతుంది. ఇంకా తరువాతి విషయాల్ని రేపు చెప్పుకుందాం. స్వస్తి.